హలో చిల్డ్రన్, ఇవాళ నేను మీకు చెప్పబోతున్న కథ పేరు చోచోస్ రియలైజేషన్. చోచో ఒక అల్లరి కోతిపిల్ల. రోజంతా ఆడుతూ పాడుతూ ఫ్రెండ్స్ తో సరదాగా తిరుగుతూ సాయంత్రానికి ఇంటికి చేరేది. వాళ్ళమ్మ ఎన్నిసార్లు చెప్పినా తన అల్లరి మానేది కాదు. ఒక రోజున చోచో తన ఫ్రెండ్స్ తోటి పార్టీ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ గెంతుతూ ఇంటికి వెళ్ళాలన్న సంగతే మర్చిపోయింది. చోచో వాళ్ళమ్మ చోచో ఇంకా ఇంటికి రాలేదని ఆందోళన పడుతూ ఎన్నిసార్లు చెప్పినా చోచో మాట వింటలేదని తన మీద కోపం తెచ్చుకుంటుంది. చోచో రాత్రి ఇంటికి లేటుగా వస్తుంది. చోచో వాళ్ళమ్మ కోపంతో, చోచో ఇంకోసారి ఇలా చేశావంటే ఇంట్లోకి రానివ్వను అని చెప్పి చోచోని బెదిరిస్తుంది. చోచో కూడా కోపంతో నిన్నసలు ఈ అడవిలోనే ఉండను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. చోచో దగ్గరలో ఉన్న సిటీలోకి చేరుకుంటుంది. చోచో ఒక చెట్టు పైన కూర్చొని రోడ్డు పైనున్న వాహనాలని గమనిస్తూ ఉంటుంది. రెడ్ లైట్ పడినప్పుడు వాహనాలన్నీ ఆగిపోవడాన్ని, అలానే గ్రీన్ లైట్ పడినప్పుడు వాహనాలు మళ్ళీ కదలడాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అలానే జీబ్రా క్రాసింగ్ మీద స్కూల్ పిల్లలు రోడ్డు దాటడాన్ని చూసి, అప్పుడు వాహనాలన్నీ ఆగిపోవడాన్ని చూసి మరింత ఆశ్చర్యపోతుంది. చోచో రోజంతా సిటీలో తిరుగుతూ అలసిపోయి రాత్రికి ఒక బేకరీ షాప్ దగ్గర నిద్రపోతుంది. చోచో నిద్ర లేచేసరికి విపరీతమైన ఆకలేస్తుంది. డస్ట్బిన్ దగ్గరున్న పిజ్జా పీసెస్ తప్ప చోచోకి ఇంకేమీ కనిపించవు. వాటిని తిని ఆకలి తీర్చుకుంటుంది. ఇంతలో చోచోకి కడుపు నొప్పి మొదలవుతుంది. వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుంది. దిగులు పడుతుంది. అమ్మ కోసం ఆలోచిస్తూ ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది. చోచో వాళ్ళమ్మ చోచో కోసం సిటీలోకి వస్తుంది. చోచోని చూడగానే పరిగెత్తుకుంటూ చోచో దగ్గరికి వెళ్తుంది. చోచో కూడా వాళ్ళమ్మని చూసి ఆనందంతో దగ్గరికి వెళ్తుంది. చోచో వాళ్ళమ్మ చోచోని తీసుకుని అడవిలోకి పరిగెడుతుంది. కడుపు నొప్పికి మందు వేసి చోచోని దగ్గరికి తీసుకుంటుంది. చోచో కడుపు నొప్పి తగ్గిపోగానే, అమ్మా, నేను సిటీలో చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. రెడ్ లైట్ పడినప్పుడు వాహనాలన్నీ ఆగిపోతున్నాయి, గ్రీన్ లైట్ పడినప్పుడు వాహనాలన్నీ మళ్ళీ కదులుతున్నాయి. అలానే స్కూల్ పిల్లలందరూ రోడ్డు పైన గీసిన వైట్ లైన్స్ మీదనే నడుస్తున్నారు. అప్పుడు వాహనాలన్నీ ఆగిపోతున్నాయని వాళ్ళు తెలుసుకున్న కొత్త విషయాల్ని ఎంతో ఎక్సైట్మెంట్ తో వాళ్ళ అమ్మతోటి షేర్ చేసుకుంటుంది. చోచో వాళ్ళమ్మ, చోచో, నువ్వు ఇంకెప్పుడు ఒంటరిగా అడవిలో నుంచి బయటికి వెళ్ళొద్దు. కోపంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. నీ కడుపులో నొప్పి ఎందుకు వచ్చిందో తెలుసా? మన అడవిలో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, తాజా పళ్లను తింటూ, కమ్మని తేనె తాగుతూ రోజంతా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటున్నాము. బయట ఆహారం మనకి రుచిగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ఏమాత్రమూ మంచిది కాదు అని చోచోకి బుద్ధి చెప్పుకుంది. అప్పటి నుంచి చోచో తల్లి చెప్పిన మాట వింటూ, తల్లి సంరక్షణలో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎంతో క్రమశిక్షణగా పెరిగింది. థ్యాంక్ యూ.